संसार समुद्रतार नौकायिताभ्यां गुरुभक्तिदाभ्यां वैराग्यसाम्राज्यद पूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्यां। कवित्ववारासि निशाकराभ्यां दौर्भाग्यदावां बुधमालिकाभ्यां। భారతీయ ఆధ్యాత్మిక చింతన, సనాతన ధర్మ వాహిని, అమృతమయ రసధార. ఆ దివ్య జీవన వాహినిని ఎందరో యోగులు, ఋషులు, మహితాత్ములు, మహాత్ములు, గురువులు సుసంపన్నం చేశారు. గురుదేవో భవ, ఆచార్యదేవో భవ అంటూ మన ధర్మం గురువులకు అగ్రతాంబూలం సమర్పిస్తోంది. ఆధ్యాత్మికంగా ఈ దివ్య ధరిత్రి చరితార్థమయ్యిందంటే అందుకు గురువులు కీలక భూమిక పోషించారు. సర్వకాల సర్వావస్థల్లో నిస్వార్థంగా మన వారసత్వ పరంపరను ముందుకు తీసుకువెళ్లడంలో గురువుల ప్రాముఖ్యం మరువలేనిది. గురువు, గోవిందుడు ఇద్దరూ నాకు ఒకేసారి తారసపడితే ముందుగా నేను గురువుకే ప్రణమిల్లుతాను అని ఒక మహనీయుడు పేర్కొన్నాడంటే గురువు ఘనత ఏమిటో అవగతమవుతుంది. గురువును దైవానికన్నా మిన్నగా భావిస్తూ వారి ఉపదేశ సారాన్ని, సందేశ సమాహారాన్ని జీవన పథంలో సమన్వయించుకోవడం మన సంస్కృతిలో ముఖ్య భాగం. అలాంటి గురుపుంగవుల జీవన స్పర్శతో భారతావని పులకరించింది. ఆ సంవిధానంలోనే దత్తగురువుగా ఖ్యాతిగాంచిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి. నెల్లూరు జిల్లా మొగలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం తెలుగునాట ఆధ్యాత్మిక దివ్య పరిమళాన్ని పరివ్యాప్తం చేస్తోంది. మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భవ్య సన్నిధికి సమీపంలో ఉన్న ఈ మందిరం దత్త సంప్రదాయాన్ని విశేషంగా కొనసాగిస్తోంది. సప్తకోటి మహామిత్ర చిత్త విభ్రమకారక అన్నట్టుగా మంత్రాలు, ఆరాధనలు సాధకుల్ని ఒక మెట్టు వరకు తీసుకువెళతాయి. ఆపై సాధకుడు తన మనోనేత్రాన్ని విస్ఫారితం చేసి ఆధ్యాత్మిక జీవనయానంలో దివ్యతత్వాన్ని అవగతం చేసుకోవాలి. అలాంటి లోచూపును అనుగ్రహించిన దత్తగురువు, సిద్ధగురువు, సాధక గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి. సర్వజీవకారుణ్యమే సర్వేశ్వరుడి దయాకారకం అంటూ తన జీవన సందేశాన్ని అనుగ్రహించారు శ్రీ దత్తాత్రేయ స్వామి. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని సిద్ధవటం తాలూకా ఇసుకపాలెంలో దత్తాత్రేయ స్వామి జన్మించారు. దత్తాత్రేయ స్వామి అసలు పేరు వేణుగోపాల నాయుడు. ఆయన తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ, తుమ్మల వేమయ్య నాయుడు. ఈ దంపతులకు 5 కుమారులలో వేణుగోపాల స్వామి 4వ కుమారుడు. బాల్యం నుంచి వేణుగోపాల నాయుడికి దైవభక్తి ఎక్కువ. ఆలయాలకు వెళుతూ అక్కడ భజన కార్యక్రమాలలో పాల్గొంటూ భక్తి మార్గంపై ఆసక్తి కనబరిచేవారు. సన్యాసుల పట్ల, స్వాముల పట్ల భక్తి ప్రపత్తుల్ని ప్రకటించేవారు. అందుచేతనే భగవద్గీత, ఇతర వేదాంత గ్రంథాలు ఒక్కసారి చదివితే ఆయనకు కంఠస్థమయ్యేవి. లౌకిక విద్య కన్నా ఆధ్యాత్మిక విద్య సర్వశ్రేష్టమైనదని ఆయన గుర్తించారు. చిత్తూరు జిల్లా పాపానాయుడుపేటకు చెందిన బాలబ్రహ్మం స్వామి అనే గురువు వేణుగోపాల స్వామికి గురోపదేశం చేశారు. ఎర్రబెల్లికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కండేయ నదిని దాటి మొగలిచెర్ల మీదుగా మాల్యాద్రి చేరారు. మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆ భక్తుణ్ణి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టుగా తోచింది. మాలకొండ చేరిన స్వామి ఆ ప్రదేశమే తన తపస్సుకు అనువైనదిగా గుర్తించారు. ప్రతి శనివారం తప్ప కొండపైన జనసంచారం ఉండదు. అలాంటి ప్రాంతంలో స్వామివారి తపోదీక్ష నిరాటంకంగా కొనసాగింది.
మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు వేణుగోపాలస్వామిని కూడా దర్శించుకోవడం ప్రారంభించారు. వారి సమస్యల్ని స్వామికి విన్నవించేవారు. వారికి తగిన పరిష్కారాల్ని ఆయన సూచించేవారు. స్వామి వాక్కు వల్ల వారి సమస్యలన్నీ సత్వరం పరిష్కారమయ్యేవి. మళ్లీ వచ్చి స్వామికి కృతజ్ఞతలు తెలియచేసుకునేవారు. ఇలా ఆ నోట ఈ నోట వేణుగోపాలస్వామి వాక్శక్తి మహిమా విశేషం విస్తృతంగా ప్రచారమయ్యింది. వచ్చిన భక్తులకు లేదనకుండా కాదనకుండా తగిన పరిష్కారాలను చెబుతూ అవధూతగా ఖ్యాతిగాంచారు. ఆ తరుణంలో మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డుగా ఉన్న పావని శ్రీధరరావు గారు వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. ఆయన వాక్శక్తి, ఆధ్యాత్మిక చింతనా రీతి శ్రీధరరావుని ఆకట్టుకున్నాయి. క్రమంగా శ్రీధరరావు గారు స్వామి భక్తుడు, ప్రధాన శిష్యుడయ్యారు. స్వామి లీలా వైభవం పట్ల శ్రీధరరావు గారికి ప్రగాఢ విశ్వాసం ఏర్పడింది. స్వామివారు ఈ స్థలాన్ని సాధన కోసం ఎంచుకుంటే శ్రీధరరావు గారు ఇచ్చారు. వారి మాటలను వేణుగోపాలస్వామి అంగీకరించారు. ఆ ప్రదేశంలోకి అడుగిడగానే ఆయనను ఏదో దివ్యశక్తి ఆవహించింది. రేగి చెట్లతో, ముళ్ల పొదలతో బీడుభూమిగా ఉన్న ఆ ప్రదేశం ఒకప్పుడు దత్తక్షేత్రమని వేణుగోపాలస్వామి ప్రకటించారు. స్వామివారి మాటల్ని విని అందరూ ఆశ్చర్యపోయారు. 13వ శతాబ్దం ప్రాంతంలో ఇక్కడ స్వయంభూ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నా తపస్సుకు ఇదే సరైన ప్రదేశం. కాలక్రమంలో మరుగున పడిన ఈ దత్తక్షేత్రం భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం అవుతుంది. ఇకపై నా పేరు వేణుగోపాలస్వామి కాదు, త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తుడి పేరునే నేను స్వీకరిస్తున్నాను. నా పేరు దత్తాత్రేయ స్వామి అని ఆయన ప్రకటించారు. అలా ఆయన దత్తాత్రేయ స్వామిగా ఈ ప్రాంతంలో అడుగిడి బోధక గురువుగా, సాధక గురువుగా ప్రణతుల్ని అందుకున్నారు. స్వామివారు ఇక్కడ మందిరం నిర్మించుకునేటప్పుడు మన్నేరు నది ఒడ్డున దివ్య పాదుకలు చూసి అవి శ్రీధరరావు గారు మొగలిచెర్ల గ్రామస్తులు భావిస్తున్నట్లుగా సత్యనారాయణ స్వామి పాదాలు కావని, సాక్షాత్తు త్రిమూర్తి దత్తాత్రేయ స్వామి పాదాలు అని, ఈ నేల ఒకప్పుడు దత్తక్షేత్రం అవడానికి ఇదే రుజువు అని చెప్పారు. దత్తాత్రేయ స్వామి కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన తరువాత మొగలిచెర్లలోని స్వామివారి మందిరం పుణ్యక్షేత్రంగా, ఆధ్యాత్మిక దివ్యధామంగా మారింది. ఎందరో భక్తుల ధర్మయుతమైన మనోభీష్టాల్ని దత్తాత్రేయ స్వామి సాకారం చేస్తున్నారు. సూక్ష్మస్థాయిలో ఓ గదిలో ఉన్న మందిరం నేడు సువిశాలమైన తీర్థయాత్ర స్థలిగా ఆకృతి దాల్చింది. శ్రీధరరావు సతీమణి శ్రీమతి ప్రభావతి ఆలోచన మేరకు స్వామిపై అచంచల విశ్వాసాన్ని, భక్తిని భక్తులలో కొనసాగించేందుకు ఈ మందిరంలో దత్తదీక్ష ప్రారంభమై ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవతి విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీ భవతి విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ.
శ్రీ దత్తాత్రేయ స్వామివారు సిద్ధి పొందిన వైశాఖ శుద్ధ సప్తమి నాడు శ్రీ స్వామివారి ఆరాధనోత్సవం ఇక్కడ విశేషంగా వైభవంగా కొనసాగుతోంది. ఆ రోజు దత్తదీక్ష విరమణ చేయడానికి వీలుగా అందుకు 41 రోజుల ముందు భక్తులు దత్తదీక్షను స్వీకరిస్తారు. దీక్షాకాలంలో కాషాయ వస్త్రాలు ధరిస్తారు. రుద్రాక్షమాలిక, చందన, తులసీ మాలల్ని దీక్షాధారులు మెడలో అలంకరించుకుంటారు. భూశయనం, మితాహారం, నిరంతర దత్తనామ స్మరణల్ని అనుసరిస్తారు. దీక్షను విరమించే ముందు మొగలిచెర్ల రామాలయం వద్ద నుంచి కలశంలో నీరు నింపుకొని ఆ కలశాన్ని శిరస్సుపైన ధరించి కాలినడకన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకుంటారు. అక్కడ శ్రీ స్వామివారి సమాధికి ప్రదక్షిణలు చేసుకుని తాము కలశంలో తెచ్చిన నీటితో శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసి దీక్షను విరమిస్తూ స్వామివారి తీర్థాన్ని స్వీకరిస్తారు. మొదటగా 11 మందితో ప్రారంభమైంది దత్తదీక్ష. ప్రస్తుతం వేలాది మంది భక్తులు దత్తదీక్షను స్వీకరిస్తున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర, నెల్లూరు పరిసర ప్రాంత భక్తులు దత్తదీక్షని స్వీకరించి నియమాలను అనుసరిస్తున్నారు. ఎంతో మంది భక్తులు తమ అభీష్టాలు నెరవేరడం వల్ల మళ్లీ స్వామి దీక్ష తీసుకుంటున్నారు. దీక్షాధారులకు 41 రోజుల పాటు మధ్యాహ్న భోజనం, రాత్రికి అల్పాహారం ఉచితంగా దత్తాత్రేయ స్వామి మందిర నిర్వాహకులు అందిస్తారు. సువిశాల ప్రాంగణంలో, ప్రశాంతమైన వాతావరణంలో మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం ఆకట్టుకుంటుంది. మొగలిచెర్ల గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మందిరానికి శనివారం, ఆదివారాలలో భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తుంటారు. సమీపంలో ఉన్న మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులందరూ దత్తాత్రేయ స్వామి మందిరాన్ని సైతం దర్శించడం ఆనవాయితీ. ఈ మందిరానికి విచ్చేసిన భక్తులకు భోజన, వసతి సదుపాయాలు ఉంటాయి. నిత్యాన్నదానం ఈ ఆశ్రమంలో అమల్లో ఉంది. మందిరం ముంగిట దత్తాత్రేయ స్వామి వారి ఆరాధ్య దైవమైన లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి నెలకొని ఉంటుంది. ఓ వృక్షం కింద దత్త పాదుకలు ఉంటాయి. ఈ మందిరాన్ని స్థాపించినప్పుడు దత్తాత్రేయ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో తవ్విన బావి ఇప్పటికీ జలసిరితో కళకళలాడుతోంది. ఈ బావి నీటితోనే నిత్యం స్వామివారు స్నానం చేసేవారు. మందిర లోగిలిలో మందిర స్థాపన సందర్భంలో స్వామి వెలిగించిన ధుని నేటికీ పవిత్రాగ్నిగా ప్రజ్వలిస్తూనే ఉంది. పావని శ్రీధరరావు స్ఫూర్తితో ఆకృతి దాల్చిన ఈ మందిరాన్ని ప్రస్తుతం వారి కుమారుడు పావని నాగేంద్ర స్వామి శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్నారు. మొగలిచెర్ల గ్రామంలో అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సిద్ధి పొందిన ఈ స్థలాన్ని ఒక దత్తక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి మేము పాటుపడుతూ ఉన్నాం. స్వామివారు అంటే దత్తాత్రేయ స్వామిగా పేరు పొందిన అవధూత శ్రీ స్వామివారు 1970వ సంవత్సరంలో మాలకొండలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ కాలంలో మా నాన్నగారు, మా తల్లిదండ్రులకు పరిచయం అవ్వడం, వారు తర్వాత ఆశ్రమ నిర్మాణం కోసం స్థలం అడగడం, మా తల్లిదండ్రులు స్థలం ఇచ్చి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకోవడం జరిగింది. చేసుకొని ఇక్కడ వారు కొన్నాళ్ళు తపస్సు ఆచరించి తర్వాత కపాల మోక్షం ద్వారా, హఠయోగ ప్రక్రియలో కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందారు. మందిరంలో ప్రధానమైనది దత్తాత్రేయ స్వామి వారి సమాధి స్థలి. ఈ మందిరంలో స్వామి విగ్రహం, సమాధి కట్టడం దర్శనీయమవుతాయి. సర్వాలంకార శోభతో భక్తుల్ని ఆకట్టుకుంటాయి. 1976 సంవత్సరం వైశాఖ మాసంలో శుద్ధ సప్తమి నాడు తన 32 సంవత్సరాల వయసులో దత్తాత్రేయ స్వామి కపాల మోక్షం పొందారు. తాను కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందుతానని, తనని ఈ ప్రదేశంలోనే సమాధి చెయ్యమని దత్తాత్రేయ స్వామి భక్తులకు, శిష్యులకు సూచించారు. స్వామివారి ఆదేశానుసారం ఇదే ప్రదేశంలో స్వామి పార్థివ దేహాన్ని సమాధి చేశారు. దీనిని యోగస్థలిగా, తపోవనంగా వ్యవహరిస్తారు.
నేను భౌతికంగా అగోచరమైన నన్ను నమ్మిన వారికి, నాపై విశ్వాసాన్ని చూపించిన వారికి నేను బద్ధుడనై ఉంటాను అని దత్తాత్రేయ స్వామి ప్రకటించారు. వేణుగోపాలస్వామిగా జన్మించి దత్తాత్రేయ స్వామిగా ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. దత్తావధూతగా ఆయన భౌతికంగా జీవించింది స్వల్పకాలమే అయినా నేటికి ఆయన దివ్య సందేశాలను భక్తులు అనుసరిస్తున్నారు. ఆ ఉపదేశాలు దారి దీపాలై భక్తకోటికి వెలుగుజాడలుగా నిలుస్తున్నాయి. జీవితం బుద్భుతప్రాయం. అందువల్ల ఆధ్యాత్మిక చింతనకు ఎలాంటి జాగు ఉండరాదు. కర్తవ్య నిర్వహణలో నిరంతరం పురోగమించాలి. ఈ ప్రపంచంలో మనకంటే ఎందరో దీనులు, ఆర్తులు ఉన్నారు. బాధాతప్త హృదయాలతో ఆవేదన చెందుతున్నారు. వారందరితో పోల్చుకుంటే మనం చాలా ఉన్నత పరిస్థితుల్లో ఉండేటట్టుగా దైవం అనుగ్రహించాడనే విశ్వాసాన్ని సర్వదా కలిగి ఉండాలి. అధైర్యాన్ని విడనాడాలి. ధైర్యాన్ని ఆయుధంగా ధరించాలి. కాల ప్రవాహంలో దైవం నిర్దేశించిన మార్గంలో పయనించాలే తప్ప కాలానికి ఎదురీదకూడదు. దైవ నిర్ణయాన్ని ప్రశ్నించకూడదు. పరిస్థితులన్నీ సదా మనకు అనుకూలంగా ఉండవనే విషయాన్ని గమనించుకోవాలి. సంతోషం కలిగినప్పుడు పొంగిపోవడం, బాధ కలిగినప్పుడు కృంగిపోవడం తగదు. ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి జన్మకు కార్యకారణ సంబంధం ఉంటుంది. తమ కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వహించి పరమాత్మ కృపను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దత్తాత్రేయ స్వామి సులభ సుప్రసన్న దైవం. ఆ దివ్య స్వరూపుడు ప్రకృతినే పరమ గురువుగా భావించాడు. కాబట్టి దత్తకృప కలగాలంటే ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. మంచి ఆలోచనలు నిండిన మనసు ఆలయంతో సమానం. దుష్కర్మలకు మన మనసులోని ఆలోచనలే ప్రధాన కారణం. కాబట్టి సత్కర్మల వల్ల సత్ఫలితాలు కలగాలంటే ముందు సదాలోచనల్ని కలిగి ఉండాలి. చిత్తాన్ని బట్టి మొత్తం. చిత్తం బావుంటే మొత్తం బావుంటుంది. సాటి మనుషుల పట్ల ఆదరణ చూపకుండా దైవానికి ఎన్ని పూజలు చేసినా వృధా. దయ, ప్రేమ, కరుణ, వాత్సల్యం లేని హృదయం శిథిలమైన గృహం లాంటిది. ఇలా ఎన్నో అమృత వాకుల్ని దత్తాత్రేయ స్వామివారు అనుగ్రహించారు. దత్తాత్రేయ స్వామివారి మందిరం ప్రతినిత్యం ఉదయం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం 5 గంటల నుండి దత్తాత్రేయ స్వామివారి మహాసమాధి మందిరంలో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి మొగలిచెర్లకు సులువుగా చేరుకోవచ్చు. అలాగే సింగరాయకొండ రైల్వే స్టేషన్ నుండి కందుకూరు చేరుకొని అక్కడి నుంచి మొగలిచెర్ల చేరుకోవచ్చు. రాశి కన్నా వాసి మిన్న అన్నట్టుగా తాను జీవించింది తక్కువ కాలమే అయినా ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఖ్యాతిని, ఆధ్యాత్మిక సంపత్తిని సాధించారు శ్రీ దత్తాత్రేయ స్వామి. బాల్యంలో అంకురించిన భక్తి సాధనా మార్గంగా పరిణమించి ఆపై మాల్యాద్రి లక్ష్మీ నృసింహస్వామి కృపా విశేషంతో సిద్ధ గురుత్వాన్ని ఆయన సాధించారు. సత్యరూప, సదాచార, సత్యధర్మ పరాయణుడిగా, దిగంబర దివ్యమూర్తిగా దత్తాత్రేయ స్వామి భాసిల్లారు. అనసూయ అత్రి తనయుడైన దత్తాత్రేయుడి అంశామూర్తిగా ఆయనను భక్తులు విశ్వసిస్తారు. తాను నమ్మిన ఆధ్యాత్మిక జీవన సూత్రాన్ని ఆజన్మాంతం ఆయన కొనసాగించారు. సమాజ సేవ, దీన జనాదరణ, అన్న సంతర్పణ, యోగ సాధన, ఆధ్యాత్మిక చింతన ఇలా ఎన్నో పార్శ్వాలుగా దత్తాత్రేయ స్వామి జీవనయానం కొనసాగింది. అవధూతగా, దత్తాత్రేయ అంశామూర్తిగా, సాధక బోధక గురువుగా ఆయన స్థానం నిరుపమానమైనది. ఆయన అందించిన సందేశ స్ఫూర్తితో మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి మందిరం ఆధ్యాత్మికంగా పురోగమిస్తోంది. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః.